తనుశ్రీ, నీకు న్యాచురల్ నంబర్స్ అంటే తెలుసా? ఎస్. ఏంటి న్యాచురల్ నంబర్స్ చెప్పు? 1 to infinite. వెరీ గుడ్. ఓ యు నో దట్ వన్. నీకు తెలుసు మంచిగా. మరి హోల్ నంబర్స్ తెలుసా? Whole numbers. ఏంటి చెప్పు? 0 to infinite. వెరీ గుడ్. వావ్ 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 తనుశ్రీ బాగా. మరి ఇంటిజర్స్ తెలుసా? Integers. తెలీదు. తెలీదు. ఇంతవరకు అంటే స్కూల్లో చెప్తే నేర్చుకున్నావా? చెప్పలే. స్కూల్లో ఇంకా స్టార్ట్ కాలేదు. ఓకే. అయితే ఇప్పుడు నీకు న్యాచురల్ నెంబర్స్ తెలుసు, హోల్ నెంబర్స్ తెలుసు, ఇంటిజర్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఎప్పుడైనా పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి లిఫ్ట్ ఎక్కావా? ఎక్కావా? డాడీ కార్ పార్క్ ఎక్కడ చేస్తాడు? సెల్లార్లో పార్కింగ్ ఉంటుంది. మళ్ళీ మనం కార్ ఎక్కాలి అంటే మనం ఎక్కడికి పోతాం? -1. -1, -2 పార్కింగ్ అంతా కిందికి పోతూ ఉంటాయి. అవునా కాదు? మరి ఈ మైనస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీకు 1 to infinite నెంబర్స్ తెలుసు. కౌంటింగ్ నెంబర్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. అవి తెలుసు. మళ్ళీ హోల్ నెంబర్స్ తెలుసు. 0 కూడా ఉంది, 0, 1, 2, 3 ఇన్ఫినైట్ ఉంది. అవి కూడా తెలుసు. మరి -1, -2 పార్కింగ్కి నువ్వు కిందికి పోతున్న కొద్దీ -1, -2 ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తే -3 కూడా ఉంటుంది. అంత కిందికి కూడా వెళ్తాం పార్కింగ్ ప్లేస్లకి. మరి మైనస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? తెలీదు కదా? అవి నెగిటివ్ నెంబర్స్ అంటారు. వాటిని మనం ఇంటిజర్స్లో చూస్తాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటిజర్స్